నాయకుడు నరేంద్ర మోడీ గారితో గంటల తరబడి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు. ఢిల్లీ సీఎం ఆయన శిష్యురాలు. ఇప్పుడు అట్లా ఎంతోమంది సీఎంలు పిఎంలు భారతదేశం ఉమెన్ రిసోర్సెస్ మినిస్టర్తో గంటల తరబడి ప్రతిరోజు, ఎందుకంటే జగద్గురు మనం వివేకానందను చూడలేదు. వాళ్ళు వాళ్ళ గురించి వ్యక్తి గురించి కాకుండా వ్యవస్థ గురించి మాట్లాడే వాళ్ళే నిజమైన జగద్గురువులు. సార్ గురించి చెప్పాలంటే వాళ్ళ మేడం హైమావతి గారు డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ గైనకాలజీ, ₹1 ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు. చెప్పడం కాదు, ఆచరించి చూపాలి. సమాజంలో ఒక ఆదర్శాన్ని, త్యాగాన్ని ఆచరించాలని చెప్పి ఎందుకు వారి గురించి చెప్తున్నా అంటే అదొక ఆదర్శం ఉండాలి. ఆయనకి ఇష్టం ఉండదు. తల్లికి పసిపిల్ల వాళ్ళగా సేవ చేశాను. అంత బిజీగా ఉండి మేము నా అదృష్టంగా భావిస్తాను. ఇలాంటి వ్యక్తులు భగవంతుడు నాకు పరిచయం చేసినందుకు, వారితో ప్రయాణం చేసే అవకాశం నాకు దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తా. కన్యాశుల్కంలో గిరీశం ఒక మాట చెప్తాడు, టాకింగ్ టు మీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎడ్యుకేషన్ అంటాడు. మా గౌరీశంకర్ సార్కి తెలుసు, మాట్లాడమే విద్య. ఇలాంటి గొప్ప వ్యక్తుల పక్కన కూర్చుంటే చాలు, ఆ సుగంధం, పువ్వు ఎట్లయితే గంధం ఆ వాసన వస్తుందో అలాంటి గొప్ప గొప్ప విషయాలు మీ నుంచి నేర్చుకున్నాం సార్. చాలా ఉంటాయి. 2 విషయాలు అందరికీ ఉపయోగపడేటివి. మరి మేడం గారు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మననే రిటైర్ అయ్యారు. ఎంత సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. సారు అంతకంటే గొప్ప సమాజ సేవలో తరించిపోతూ ఉన్నారు. నిరంతరం తన గురించి, తన కుటుంబం గురించి కాకుండా వ్యవస్థ గురించి, ఈరోజు కూడా సమాజానికి పట్టిన రోగాల గురించి, వాటిని ఆ జాడ్యాలను వదిలించుకుంటేనే ఆదర్శవంతమైన సమాజం ఉంటుందని చెప్పి వారి తపన మనల్ని ఆలోచింపచేయాలని చెప్పి వారు చెప్పిన మాటలు, అది మనకు ఆదర్శం. కాబట్టి ఒక నిజమైన గురువు సమాజం గురించి, లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారు అనడానికి అంత పెద్దవాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. మిత్రులారా, బుచ్చన్న ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని అంటే నా గురించి కాదు, నిజంగా గొప్ప వ్యక్తులను కలవాలి. ఆ రోజు ఆ నైమిషారణ్యంలో మరి ఆ మునులు లోక కళ్యాణం గురించి సత్రయాగం చేసినట్లు ఇది అంత గొప్ప ప్రదేశం. మా బుచ్చన్న వాళ్ళ కుమారుడు ఇక్కడ చేసినటువంటి ప్రదేశంలో మన గురించి ఆ స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టి మన అనుభవాన్ని అంతా సమాజం గురించి, వ్యవస్థ గురించి ఆలోచిస్తే బాగుంటుందని అంటే పట్టుబట్టి నా పేరు పెట్టిను. మేము ఆర్డర్ చేస్తున్నాం, మా మాట కాదనొద్దంటే నాకు ఎవరికి ఇష్టం ఉండదు. మా మురళీ సారు అమ్మ గురించి పుస్తకం రాస్తే ఒక తుపాకి తూట వదిలేను. అమ్మకు సేవ చేసి చెప్పుకునే దిక్కుమాలిన పని అంతకంటే ఒకటి ఏముంటుంది? అంతకంటే పని మా పిల్లలు చేయాల్సిన పని ఏముంటుంది? చేసి కూడా చెప్పుకోవాలని అంటే నిజంగా అమ్మకు సేవ చేసి చెప్పుకోవడం అంత నీచమైన పని ఇంకొకటి ఉండదు. కానీ ఈరోజు మాతృదేవోభవ అన్న దేశంలో ఈ వృద్ధాశ్రమాలు పేరెంట్స్ను వృద్ధాశ్రమాలకు పంపించే ఒక విష సంస్కృతి ఇక్కడ మొదలైంది. కాబట్టి వాళ్ళ కోసమైనా చెప్పాల్సిన అవసరం ఉందేమో సార్. అలాంటి మురళీ సార్ రావడం, ఆయన ప్రతి మాట సమాజం గురించి, ఆయన గురించి చెప్పుకోలేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం పేరు మీద మన సంస్కృతి మొత్తం సంప్రదాయాలను మంటగలిపే ఒక విష బీజం నాటబోతుంది. కాబట్టి మనమంతా మేల్కొనాలని చెప్పి సార్ చెప్పడం, కుల మత వర్గ ప్రాంతాల పేరు మీద సమాజాన్ని నిట్టిన సార్ ఎప్పుడు చెప్తారు, పివి నరసింహారావు కాలేజీ ఒరే అని పిలుచుకుంటారు. సార్ కూడా చెప్తారు, మహబూబ్ నగర్ వెళ్తే ఆ రోజు సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఆ పెద్ద సర్పంచ్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, పనిచేసే కూలివాడి పిల్లలు కూడా ఒకే దగ్గర కూర్చొని చదువుకున్నారు. కాబట్టి కృష్ణుడు కుచేలుడు మిత్రులు ఎట్లా అయినరో ఈరోజు మనం ధనిక వర్గం అంతా కార్పొరేట్ లో చదువుతూ ఉంటే బీద వాళ్ళు ఎస్సీలు ఒక దగ్గర, ఎస్టీలు ఒక దగ్గర, ముస్లిం మైనారిటీలు ఒక దగ్గర చదివితే ఐకమత్య
ఐకమత్యం ఆదర్శవంతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం విషయాలు నాటుకుంటూ అమృతం రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం? మేధావులం కాబట్టి మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు సమాజానికి ఏది అవసరమో ఇక్కడ కూడా సారు మరి నిద్రలో కూడా ఇదే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళే నిజమైన గురువులు. సారుతో పాటు కారులో ప్రయాణించడం, ఆయన కుటుంబ వ్యవస్థ, భారతదేశం గొప్పతనం అంటే కుటుంబ వ్యవస్థ కాబట్టి ఆయన ఒక మందు సర్వరోగ నివారణి, అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అనేది మనం వింటాం. కానీ ఆయన చెప్పిన మాట ప్రతి కుటుంబానికి అది ఒక మందులాగా పనిచేస్తుంది. మిత్రుల మనకు కూడా ఉపయోగపడుతుందని గుర్తు చేస్తున్నాను నేను. సురేందర్, మీ అమ్మకు చీర ఉంటావు కదా దసరా పండుగకు, నువ్వు కొనొద్దు. నువ్వు కొన్నా సరే మీ భార్యతో అత్తమ్మ నేను నీకు చీర తెచ్చినా అని చెప్పి ఇప్పిస్తే నా కోడళ్ళు నాకు చీర పెట్టిందని సంతోషపడుతుంది. ఇట్లా కొంచెం ట్విస్ట్, ఆ క్రికెట్లో బాల్ ట్విస్ట్ చేస్తారు చూడు, అంతే కదా. ఎట్లా నువ్వే కొంటావు చీర? నువ్వు కొన్నా అంటే తల్లి నా కొడుకు తెచ్చింది మామూలే అనుకుంటుంది. ఇలాంటి అద్భుతమైన విషయాలు అంటే కుటుంబ వ్యవస్థ కూడా చిన్న భిన్నం కాకుండా మరి ఒక్క నిమిషం తీరికలేదు సార్కు. కారులో ఉన్నంత వరకు ఏబీవీపీ అంటే ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి విద్యా వ్యవస్థ, అది ఒక శక్తి. 2 సార్లు జాతీయ అధ్యక్షులుగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు వాళ్ళం మనమంతా గర్వించదగ్గటువంటి మన మురళీ సార్ అదేవిధంగా ఈరోజు కూడా అనేక విధాలుగా దేశ సేవలో వారు నిమగ్నమై ఉండడం. నిజంగా ఒక టీచర్ ఏబీవీపీ అధ్యక్ష పనులు నిరంతరం పాంప్లెంట్ రాయడము, అందరితో మాట్లాడడం. సార్కు పరిచయం లేకపోయినా ఆ పేర్లు మాకు జ్ఞాపకం వచ్చినాయి. మంత్రి అంటే ఎవరు మంత్రి అనుకునేది మేము, శ్రీనివాస్ అంటే ఎవరో తెలియదు, తర్వాత పరిచయం. అట్లా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ కాకుండా మాట్లాడుతూ ఉండి మరి క్లాసుకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేసి స్టాఫ్ రూమ్లో పెట్టి ఒక్క నిమిషం కూడా క్లాస్ వేస్ట్ కాకుండా క్లాస్ తీసుకోవడం అంటే ఒక టీచర్ రోల్ మోడల్గా. నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు చేవెళ్ళ, మళ్ళీ నెక్స్ట్ డే నాకు హయత్ నగర్ 30% హెచ్ఆర్ఏ అవకాశం వచ్చింది. అంటే నెలకు దాదాపు 20-30 వేలు జీతం ఎక్కువ వచ్చేది. రాత్రి హనుమంత్ రెడ్డి సార్ ఫోన్ చేసిండు, సురేందర్ నీకు ఇట్లా మళ్ళీ 30% హెచ్ఆర్ఏ లేకు నీకు అవకాశం వస్తుంది, నువ్వు వెళ్తావేమో. నువ్వు వెళ్ళొద్దు సురేందర్, ఎందుకంటే మురళీ సారు నేను మనం కలిసి పనిచేయాలంటే. సార్ అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది? దిక్కుమాలిన 10,000-20,000 నెలకు అవి వస్తాయేమో పోతాయేమో, కానీ నాకు మురళీ సారు హనుమంత్ రెడ్డి సార్తో కలిసి పనిచేసే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదని నేను ఆప్షన్ ఇవ్వసారని చెప్పిన. అది నా యొక్క అదృష్టం, ఇంత గొప్ప వ్యక్తులతోనే పరిచయం కావడం. మిత్రులారా, ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలలో ఉన్న ఈ దరిద్రం అంతా బట్టి కొట్టించి నేర్పించి ర్యాంకులు తెప్పేయడం కాదు. సార్ చెప్పడం ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, విత్ యువర్ పర్మిషన్. సార్ క్లాస్లో బ్యాక్ బెంచ్లో కూర్చుంటారు డల్ స్టూడెంట్స్. ఒకరోజు ఒక వ్యక్తి స్వీట్ తీసుకొచ్చి సార్కి ఇచ్చిండట. ఇది కథ కాదు, మీరు ఎవరైనా నాకు స్వీట్ ఎందుకు ఇస్తున్నా అంటే, సార్ మీ వల్ల మా అమ్మాయి ప్రాణాలు కాపాడబడ్డాయి, లేకపోతే చనిపోయేది. యాక్సిడెంట్ అయ్యి రేర్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉండే, ఎవరు దొరకలేదు. ఒక అబ్బాయి వచ్చిండు, నేను బ్లడ్ ఇస్తాను. అబ్బాయిని హైదరాబాద్ తీసుకెళ్ళినాము. అబ్బాయి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మా అమ్మాయి బతికిందాను. అంటే బాబుకు థ్యాంక్స్ చెప్తే ఆయన అన్నట్టు నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, మా సార్ చెప్పిండు నాకు, ప్రాణదానం కంటే గొప్పది ఏం లేదు. అంబానీ 1,00,000 కోట్లు దానం చేసిన ఒక వ్యక్తి రక్తం ఇస్తే ఒక ప్రాణం కాపాడతారు కాబట్టి అంతకంటే గొప్ప దానం ఇంకొకటి ఉండదు అని మా సార్ పాఠం చెప్పిండు. ఎవరైనా రక్తదానం చేసి అంత మహాదాతగా కావచ్చు, దానివల్ల శరీరానికి నష్టం లేదని సార్ పాఠం చెప్తే నాకు అర్థమైంది. అందుకే అవకాశం వచ్చింది కాబట్టి చేసిన అంటే సార్ పేరు తెలుసుకొని ఇంటికి వచ్చాను. ఇది కదా ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తి పరివర్తన చెందకపోతే అది విద్యనే కాదు, సెల్ఫ్ రియలైజేషన్ కాకపోతే అది విద్యనే కాదు. అలాంటి నిజమైన విద్యను లక్షలాది మంది విద్యార్థులకే కాదు, సమాజానికి, ప్రపంచానికి నేర్పిస్తున్నటువంటి జగద్గురువులు మురళీ మనోహర్ సార్, హనుమంత్ రెడ్డి సార్, ఇక్కడ ఉన్న వాళ్ళ మిత్రులంతా. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి రావడం, సమాజం గురించి ఆయన తప్పించిన కొన్ని ఆలోచనలు మనకు కల్పించడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు కూడా ఇట్లో ఇంటర్నేషనల్ ఫేమస్ ఆర్గనైజేషన్లోకి వెళ్తారు సార్. అక్కడ ఉన్నటువంటి ఈ దేశ యువత ఈరోజు పేదారిన పట్టకుండా, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు
ప్రపంచంలోనే అతి సంపన్నవంతమైన దేశం. 60-70 కోట్ల యువత ఈ దేశంలో ఉన్నారు. కానీ ధూమపానం ధూళిలో తేలిపోతూ, మద్యపానం మత్తులో మునిగిపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిధలైపోతూ ఈరోజు భస్మాసులుగా పతనమైపోతున్న యువతరానికి సరైన దిశానిర్దేశం చేయకపోతే మరి దేశం ఏమవుతుందో ఆ పని నిరంతరం అలాంటి యజ్ఞం చేస్తున్నటువంటి మా మురళీ సార్, ఈరోజు మేడం కూడా రావాలి కానీ సార్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తారు. మేడంను మరొకసారి మనం చూద్దాం. సార్ ఇఫ్లో అనేక యూనివర్సిటీలలో వెళ్తారు, అంతర్జాతీయ జాతీయ సందర్భాలలో సారు మాట్లాడుతూ ఉంటారు. మరి సార్ను మనం చప్పట్లతో సార్కు వచ్చినందుకు ధన్యవాదాలు సార్, మాటల్లో చెప్పలేము. మిత్రులారా, ఇక్కడ మా రాజీవ్, మా ఏసీపీ జగన్నాథ్ రెడ్డి వారికి చాలా ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ మా బాల్య మిత్రులం మేము. రాజీవ్ మా తమ్ముడిలాగా, జగన్ మెట్రో రైల్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఏసీపీగా. కానీ వారి సంస్కారం వారి ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులాగా ఆదర్శ కుటుంబం వాళ్ళది. మిత్రులంతా చాలా ముఖ్యమైన వాళ్ళే. కొంత అందరి అభిప్రాయాలు మనం విన్న తర్వాత వెళ్ళాలని చెప్పి, ముఖ్యంగా మా బుచ్చన్న అమ్మని తీసుకురమ్మన్నా కానీ తీసుకురాలేదు. అందరూ దసరా దీపావళి పండుగలు చేసుకుంటే మా బుచ్చన్న మాత్రం అమ్మ పండుగ చేసి అందరికి ఆదర్శంగా నిలబడ్డాడు. అమ్మకు పట్టాభిషేకం చేసి సంతోషపడ్డాడు. అది ఈరోజు అమ్మని తీసుకురావాల్సింది. అందరికీ అమ్మ ఉంటారు, కానీ మా బుచ్చన్న లింగమ్మ అన్నది ఆమె జగన్మాత లాగా అందరు అమ్మలాగా కనిపిస్తుంది. మా బుచ్చన్న ఎట్లనో లింగమ్మ కూడా అట్లా. లింగమ్మ నీ కడుపు సింగారమే, ఓయమ్మ నీ కొడుకు బంగారమే పాట రాయించుకున్నాడు అమ్మ మీద. చాలా తాపత్రయపడి ₹1,00,000 పెట్టి రికార్డ్ చేయించిండు. యూట్యూబ్లో ఉంటుంది, రికార్డ్ పంపిస్తాము. నిజంగా ఆ లింగమ్మ కడుపు సింగారం, ఆ ఓయమ్మ నీ కొడుకు బుచ్చన్న బంగారం. బంగారాన్ని మనం చూడం కానీ మా బుచ్చన్న నిజంగా మేలిమి బంగారం. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు, సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన విశ్వరూపం. వందే మాతరం ఫౌండేషన్ ద్వారా సేవ చేయడం, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు నిరంతరం వెళ్తూ అండగా ఉండడం, విద్యార్థులకు ప్రోత్సాహాలను అందించడం, ఇంతమంది బంధుమిత్రులతో ఆత్మీయత అనుబంధాన్ని పెనవేసుకోవడం. వద్దు బుచ్చన్న అంటే పని కట్టుకొని మీరు మా మాట కాదనొద్దు అని చాలామంది ఇక్కడ మనం సన్మానాలు లక్షల మందితో పెట్టుకోవచ్చు, ఆ దిక్కుమాలిన సన్మానాలు కాదు. ఇట్లాంటి ఆత్మీయత అనుబంధాలు ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నాకు ఒక లక్షల మందితో సమానం. అలాంటి వ్యక్తులే ఇక్కడికి వాళ్ళని పిలిచి ఈ మంచి ఇలాంటి అవకాశం కల్పించారు మా బుచ్చన్న. బుచ్చన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరు చేస్తారు సార్? ఎవరి గురించి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అసలు ఏంటి నా గురించి ఇంత సభ అంటే ఏదో ఏంది అది ఉగాది అనే ఒక పేరు పెట్టుకున్నాం మనం. కానీ నిజంగా ఎవరు చేయలేరు ఇలాంటివి. అందరి గురించి ఇంత సేవ చేసే వాళ్ళు ఉన్నారు. మా రాజీవ్ కూడా ఇక్కడికి ఆయన మాట్లాడతారు, వచ్చినప్పుడు చెప్తాను నేను. ఒక్కొక్కరి గురించి చెప్పాలి. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. ఆ మధ్యలో సినిమా వచ్చిందన్న ఆ నలుగురు అని. నాకు అనిపించేది అప్పుడప్పుడు, పుడితే తల్లిదండ్రులు సంతోషపడాలి, బతికితే సమాజం గర్వపడాలి, చచ్చిపోతే శ్మశానం కన్నీటి పెట్టుకోవాలని ఒక మహానుభావుడు చెప్పింది. ఇది కదా గొప్ప జీవితం అని. నిజంగా మనమంటూ ఇష్టపడే నలుగురు మనకు దొరికితే నా జీవితం ధన్యం అనుకునేవాడిని. ఎవరు వస్తారో, ఎవరిని పిలవాలి, ఎంతమందిని పిలవాలి, ఎవరు ఆత్మీయులు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని నేను చాలా వరకు ఫోన్లు చేయలేదు. తప్ప అనుకోవద్దు. నిజంగా నేను ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయాలని మనస్ఫూర్తిగా అనిపించిన ఫోన్ ఎందుకు చేయలేదంటే వారికి ఇబ్బంది కలగొద్దు, చూద్దాం, మెసేజ్ అయితే పెట్టి వదిలిపెడదాం, రాని పిలవకుండా వచ్చే వాళ్ళే నిజమైన ఆత్మీయులు అనుకున్న. పిలవనందుకు బాధపడద్దు.
అపార్థం చేసుకోవద్దు. మీరు నాకు ఆత్మీయులు ఇంతమంది ఉన్నారని నిజంగా గర్వపడుతూ ఉన్నా. పోతే నలుగురు మోయడానికి దొరికితే చాలని ఆ నలుగురు అనే సినిమా వచ్చింది. కానీ ఇంతమంది ఉన్నారు కదా ఆత్మీయులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు, మంచి వాళ్ళు, కనీసం ఒక వ్యక్తిని ప్రేమించే వాళ్ళు ఉన్నారని సంతోషం అనిపిస్తుంది. బుచ్చన్న ఇంతమంది పిలిచినందుకు. ఇప్పుడు ఆ సార్కు ఒక మీటింగ్ ఉందంట. అంజిరెడ్డి సారు నల్గొండ యూనివర్సిటీలో మొత్తం తానే యూనివర్సిటీని నడిపిస్తున్నటువంటి ప్రొఫెసర్ అంజిరెడ్డి సార్ ఏదో అత్యవసర మీటింగ్ ఉంది సార్కు. సారు 2 మాటలు మాట్లాడిన తర్వాత మా సోమన్న అంటే మాకు అన్న, ఒక లీడర్ ఎట్లుండాలనో ఈజ్ ఎ ట్రూ లీడర్. అందరినీ తన అసలు రంగారెడ్డి జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ దాదాపు 200-300 మంది గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘానికి ఏకైక నాయకుడు. రంగారెడ్డి అంటేనే సోమిరెడ్డి సార్ జిల్లానా అంటారు. రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించదగ్గ నాయకత్వాన్ని అందించి మమ్మల్ని తీర్చిదిద్ది ఒక తమ్ముళ్లాగా ఎప్పుడు నాకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మా పెద్దన్న సోమన్న, మంచి మనసు, మంచిగా ఉండాలని కోరుకుంటారు, ఆశీర్వదిస్తారు. సోమన్న మరి మళ్ళీ వస్తారా? రావాలి తప్పకుండా. ఇక్కడ ఇంకో వ్యక్తులు సార్తో మాట్లాడినా కేసీఆర్ గారికి ఉద్యోగ సమయంలో రెగ్యులర్గా వాళ్ళని కలిసి వాళ్ళకి స్కూల్ తెచ్చిన వాళ్ళు మీరు ఒకరు. తర్వాత కూడా రిటైర్ అయిన తర్వాత తెలంగాణ వికాస్ సంస్థలో మంచి నాయకత్వం ఉంది. ఇప్పటికీ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, తెలంగాణ వికాస్ సమితి ప్రారంభంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనంతరెడ్డి గారు ఈరోజు పదవీ విరమణ సన్మానం పొందుతున్న మిత్రులు సురేందర్ రెడ్డి గారు మరియు అందరికీ నమస్కారం. సురేందర్ రెడ్డి గారి విషయానికి వస్తే పరిపూర్ణ వ్యక్తిత్వం గల మనిషి సురేందర్ రెడ్డి. సహనశీలి, శాంత స్వభావం. నెక్స్ట్ సండే కలుద్దాం. నేను గత 25 సంవత్సరాల నుంచి సురేందర్ రెడ్డి గారు తెలుసు. ఇద్దరం కలిసి 2-3 సార్లు ఎగ్జామినేషన్ డ్యూటీ చేస్తున్న సందర్భంలో కూడా మరి మంచి మాటలు నాకు చెప్తుండే. ఒక్కొక్క సందర్భంలో కొంచెం నాకు బోర్ అనిపిస్తుండే, ఉన్న మాట చెప్తున్నా. అయితే క్రమంగా వారి యొక్క ఈ ఆధ్యాత్మిక సంబంధించింది కానీ, అదే మాదిరిగా సాహిత్యానికి సంబంధించింది కానీ డే టు డే చాలా డెవలప్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో వారి యొక్క ఉపన్యాసాలు నాకు లింక్స్ పంపిస్తున్నారు. నేను అప్పుడప్పుడు చూస్తున్నా, కొన్ని టైం లేక కొన్ని చూడలేకపోతున్నా. అయితే కొన్ని సందర్భాలలో నేను కూడా చాలా మీటింగ్లలో నేను అటెండ్ అవుతుంటాను. ఈ మధ్యకాలంలో వికాస సమితి అన్నారు కాబట్టి, ఆ వికాస సమితి ఒక పర్టికులర్ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఏర్పడ్డది కాబట్టి, ఈ మధ్యకాలంలో దాని నుంచి బయటకు వచ్చి ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టడీ ఫోరం అని ఏర్పాటు చేశాము. నేను దానికి అధ్యక్షునిగా ఉన్నాను, మన సోమిరెడ్డి గారు ఉపాధ్యక్షులు. సో ఆ విధంగా మేమున్నాము. అయితే మన రంగారెడ్డి జిల్లాలో కానీ ఇంకా వేరే జిల్లాలో కానీ ఈ సన్మాన పత్రాలు రాయాలంటే సురేందర్ రెడ్డి గారిని సంప్రదిస్తారు, వారే రాసిస్తారు. సో ఎనీవే సురేందర్ రెడ్డి గారు ఒక గణిత ఉపన్యాసకుడు అయినా కూడా అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, సాహితీ కార్యక్రమాలలో పాల్గొని ఇప్పుడు ఇక ఫుల్ టైం వచ్చింది, రిటైర్డ్ అయింది కాబట్టి ఫుల్ టైం వచ్చింది కాబట్టి ప్రజా జీవితానికి అంకితమయ్యి అందరినీ ముందు మంచి మార్గంలో నడిపించడానికి వారు తోడ్పడతారని మరియు మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మన అంజిరెడ్డి సార్ మాట్లాడాక మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్.
సభకు నమస్కారం. సభాధ్యక్షులు హనుమంతరెడ్డి గారు, నేటి సన్మాన గ్రహీత మిత్రులు సురేందర్ రెడ్డి గారు, వారి శ్రీమతి గారు, కుటుంబ సభ్యులు, పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు. సురేందర్ రెడ్డి గారి గురించి మాకు ఒక 30 సంవత్సరాల అనుబంధం. 1996 నుంచి 97 నుంచి వారు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు వారి ధర్మపత్ని నా మిసెస్ ఇద్దరు కూడా వాళ్ళు కొలీగ్స్ ఇక్కడ గౌల్దూట్లో పనిచేస్తున్నప్పుడు మేము అక్కడ పక్కపక్కన ఉన్నాం. అప్పటి నుంచి పరిచయం. అప్పటి నుంచి నేటి వరకు ఎప్పుడూ కలుస్తూ మేము అనేక విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే సురేందర్ రెడ్డి గారు ఇంతకుముందే వక్తలంతా మాట్లాడి ఉంటారు. వారి ఆదర్శాలు కానీ వారి భావాలు కానీ ఈ దేశ సమాజ ఉన్నతి కోసం, సమాజ బాగు కోసం, నేడు ఈ సమాజంలో క్షీణిస్తున్నటువంటి ముఖ్యంగా కుటుంబ విలువల గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, దానికి పాటుపడుతూ ఉంటారు. ఇక ఇన్ని రోజులు వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వారి ఉద్యోగ బాధ్యత నుంచి కొంత విరామం దొరుకుతుంది కాబట్టి సమాజం కోసం మరి ఇలాంటి విషయాల పట్ల మరింత వారు పనిచేయడానికి దేవుడు ఆయుర్వేదాలు ఇచ్చి వారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటివరకు అయితే సమస్యలు ఎత్తలేవు. మరి కొంతకాలం చాలా పనిచేసి సమాజానికి మరింత మెరుగైన సమాజం తయారు చేయడానికి వారు కృషి చేస్తారని ఆశిస్తూ నా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సన్మాన పత్రం మన సార్ శేఖర్ సార్ మీరు సన్మాన పత్రం చదవండి సార్ ప్లీజ్. ఇది చదివిన తర్వాత అందరూ పోతున్నారు సార్. చదివిన తర్వాత మాట్లాడతాను. చదవండి. నెక్స్ట్ మీరే అంటే ఆయన సార్ చెప్తారు కదా. ఇక్కడ ఇది పట్టుకోండి సార్. అయ్యా మీరు పట్టుకుంటారా సార్? చదవండి. గౌరవనీయులు రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ నాంపల్లి కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారికి ఆత్మీయ సన్మాన మహోత్సవంలో 15వ సందర్భంగా మా గురువర్యులు హనుమంతరెడ్డి గారు, విశ్రాంత ప్రిన్సిపల్ గారు, ఆర్ఐఓ గారు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పెద్దలు వారి రాసినటువంటి ఆత్మీయ సన్మాన పత్రం అరుదైన అధ్యాపక శ్రేణులు అగ్రేసరుడైన శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా పదవిరమణ చేయ సందర్భంగా మిత్రులు అభిమానులందరి తరపున శ్రీ సన్మాన పత్రం. అధ్యాపక వృత్తిని ఒక పవిత్రమైన తపస్సుగా భావించి 30 సంవత్సరాలు మనస వాచ కర్మణ అనుష్ఠించిన శ్రీ సురేందర్ రెడ్డి గారికి బోధన అంటే పంచప్రాణాలు. వేల మంది విద్యార్థుల జీవితాలలో సుజ్ఞాన విలువలను నింపడం అన్న మహత్తర కార్యం కోసం జన్మించిన కారణ జన్ముల వారు. పని దినాలు లేదా సెలవు రోజులు అన్న భేదం లేకుండా మెలకువ ఉన్న ప్రతి నిమిషాన్ని మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని సమాజానికి తిరిగి ఇచ్చి ఉన్న సమాజాన్ని ఉన్నత సమాజంలో మార్చవాలన్నటువంటి మీ లక్ష్యం కోసం నిరంతరం కృషి సల్పినారు. సంవత్సరంలో కేవలం 5-6 రోజుల కన్నా ఎక్కువ నెలలు మాత్రమే వాడుకొని ఆ సెలవులు కూడా మీ వ్యక్తిగత పనుల కోసం కాకుండా సామాజిక కార్యం కోసం మాత్రమే వాడుకున్న అరుదైన అధ్యాపకులు మీరు. లెక్చరర్గా ఉన్నప్పుడు సమయసాలలో ఉన్న 6 పీరియడ్స్ కూడా విద్యార్థులతోనే గడుపుతూ మీ అలుపెరుగని మాటల ద్వారా విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికై క్షణక్షణం పాటుపడినారు. గ్రామీణ విద్యార్థులకు గణితం ఎంతో కష్టమైన సబ్జెక్ట్ అన్న మాట వాస్తవం కాదు. మంచి అధ్యాపకుడు ఉంటే గణితంలోని మాధుర్యాలను విద్యార్థులకు రుచి చూపిస్తే వారి జీవితమే మారిపోతుంది అనడానికి మీరు ఒక సజీవ సాక్ష్యం, నిత్య స్ఫూర్తి. కేవలం తరగతి గది బోధన మాత్రమే కాక కరోనా సమయంలో గణితంలోని అనేక అంశాలపైన నిత్యం ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాలలోని లక్షలాది గణిత విద్యార్థులకే కాక వేలాది గణిత అధ్యాపకులకు కూడా మార్గదర్శనం చేసిన మీరు ధన్యజీవులు. మిన్ను విరిగి మీద పడ్డ కోపమన్నది ఎరుగని సహనశీలి మీరు.
తప్పులు చేసిన వ్యక్తులకు కాక తప్పులను మాత్రమే తప్పు పట్టిన మహాజ్ఞాని మీరు. పై అధికారులు ఎప్పుడు ఏ పని చెప్పినా లేదు రాదు అన్న మాట లేకుండా ఉత్సాహంగా ఆ పని చేపట్టి ఉల్లాసంగా పూర్తి చేసి అధ్యాపకుల ప్రశంసలు చూరగొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలోను మూల్యాంకన శిబిరాల నిర్వహణలోను సురేందర్ రెడ్డి గారు ఉన్నారంటే అధికారులకు నిశ్చింత సైలెంట్ ఎఫిషియన్సీకి మారుపేరు సురేందర్ రెడ్డి గారు. మీరు భారతీయ సనాతన ధర్మజ్ఞులు, సనాతన ధర్మాచరణ పరాయణులు, భారతీయ ఇతిహాసాలను ఆపోసన పట్టిన జ్ఞాన ధురంధరులు. స్వామి ముకుందానంద మరియు చాగంటి వారి ఏకలవ్య శిష్యులైన మీరు ఇటు జ్ఞానమును మన సమాజం అందించాలనే తాపత్రయంతో అవిశ్రాంతంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ భావి తరాల కోసం జాతి కోసం ఆడియో వీడియో టెక్నాలజీతో ఆడుకుంటూ దానిని సమాజ శ్రేయస్సు కోసం వాడుకుంటూ నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. మీ స్నేహశీలత్వం, పెద్దలేడల మీ గౌరవం, అందరిడల మీ వినమ్రత, సంస్కారవంతమైన మీ భాష విద్యార్థులను మందలించే సమయంలోనూ మీరు వాడే కొన్ని ముచ్చట గొలిపే పదాలు ఎవరూ మరవలేనివి. ఉదాహరణకు, ఆ దిక్కుమాలిన ఫోన్లు వదిలిపెట్టండి బిడ్డ, అవి అట్లే పట్టుకుంటే ఇంకొక 5 ఏళ్లలో మాడి మసయి నశించి కృషించి బొగ్గై ఎందుకు పనికిరాకుండా పోతారు బిడ్డ. ఇలాంటి పదాలు వారు వాడుతున్నారు. పదవి విరమణానంతరం మీ శేష జీవితం మరింత విశేషంగా లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలని మీరు మరియు మీ సహధర్మచారిణి శ్రీమతి ఉమాదేవి గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ ఆత్మీయ అభిమాన మిత్రులు తూడి హనుమంతరెడ్డి గారు, శ్రీ ఉమ్మడి బుచ్చయ్య గారు, కలాం ఫౌండేషన్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సమర్పించాలి ప్రతాప్ సార్ పెద్ద సార్ దగ్గర ఉండాలి. అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడితే బాగుంటుంది. ఒక ఫోటో 5-10 నిమిషాలు అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళంతా లెజెండ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. చూడండి, గోపికృష్ణ సార్ అంటే నో ప్రాబ్లం. ఎంతటి క్లిష్ట సమస్య ఉన్నప్పటికీ ఆయన అసమాన ధైర్య సాహసాలు, ఆయన లా అండ్ హార్ట్, ఏమని ఉండని భయం అనేది తెలియనటువంటి గొప్ప వ్యక్తులు. ఇంటర్మీడియట్లో పరీక్షల నిర్వహణలో అన్నిట్లలో వాళ్ళే మాకు మార్గదర్శకులు. హనుమంతరెడ్డి సార్ రండి సార్ ముందుకు. ఆ తర్వాత గౌరీశంకర్ సార్, ఆయన చాలా సున్నితమైన హృదయం. ఆయనకు నాకు ఒక పోలిక ఏంటంటే, సారు యాక్టర్, ఒక జడ్చర్లలో నాటక సమాజాన్ని కూడా స్థాపించి, అంటే ఇంత ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటూ కళా పోషణ, సారు గొప్ప కళా హృదయం, కళాకారులు సున్నిత హృదయంలో ఉంటారని అనడానికి. రంగారెడ్డి జిల్లా ఆర్ఐఓగా సార్ పనిచేసిండ్రు. చేవెలలో నాకు ప్రిన్సిపల్గా హనుమంతరెడ్డి సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నా ప్రియమైన ప్రిన్సిపల్గా చాలా ఇష్టపడే వ్యక్తి గౌరీశంకర్ సార్. జిల్లా అధికారిగా కూడా పనిచేసిండ్రు వారు. ఆ తర్వాత సుధాకర్ సార్, మీ అందరికీ తెలుసు, కల్వకుర్తిలో నేను చేయడానికి సక్సెస్ఫుల్ కావడానికి నా వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి మొత్తం సుధాకర్ సారు. ఆయన శిష్యులు ఎక్కడ వెళ్ళినా కల్వకుర్తి మొత్తం సుదూర ప్రాంతాలలో ఆయన శిష్యులే. ఎంతోమంది పనిచేసిన కల్వకుర్తి అంటే సుధాకర్ సార్ పేరు గుర్తుండే విధంగా నిస్వార్థంగా సేవలు అందించినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ప్రిన్సిపల్ గారు నాకు ఈజ్ లైక్ ఎ బ్రదర్. తర్వాత మా టైగర్ అని ఎవరి పేరులో ఉంటాయి, నాకు నిజంగా టైగర్ అంటే నరసింహారెడ్డి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఉట్టిగా బిరుదులు చాలామంది ఇచ్చుకుంటారు. సార్ రాజేంద్ర నగర్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అనుకుంటా, మినిస్టర్ మొత్తం మీద హోమ్ మినిస్టర్. సారు పర్సంటేజ్ లేని 10-20% అసలు కాలేజీకి రాని పిల్లలకు హాల్ టికెట్లు ఆపేసిండు. ఒక దాదాపు 50-100 మంది పేరెంట్స్ 109 మంది పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్తే యాజ్ పర్ రూల్స్
వాళ్ళంతా పేరెంట్స్ అంతా రాజేంద్ర నగర్కు హోమ్ మినిస్టర్ వచ్చింది, వాళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ చేసిండు, ఇట్లా ప్రిన్సిపల్ హాల్ టికెట్లు ఇస్తలేడు, అట్లెట్లు లేదు అని చెప్పి ఆమె ఫోన్ చేసింది. కాలేజీకి వచ్చింది. వస్తే చూడండి, ఒక మినిస్టర్ కాలేజీకి వచ్చిన ఒక టీచర్ అంటే మనం రాధాకృష్ణ అలాంటి వాళ్ళని చెప్పుకుంటాం కదా, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళు ట్రంప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవడైనా ఏమైనా వాడెవడైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనురా. హిట్లర్ను సైతం వెనక వీపు తట్టి చెప్పగలిగే ధైర్య సాహసాలు ఒక టీచర్కే ఉంటాయి అనడానికి సబితా ఇంద్రారెడ్డి వచ్చి ఎందుకండి వీళ్ళంతా మన వాళ్ళు ఎందుకు ఆపినరు అంటే, మంచిది మేడం మీరు చెప్పేది కరెక్టే, కానీ మాకు పైన కమిషనర్ ఉంటారు చక్రపాణి గారు అని, ఆయన ద్వారా చెప్పి రూల్స్ 75% అటెండెన్స్ అనేది వాళ్ళే పెట్టిండ్రు కదా అంటే, గత్యంతరం లేక ఇక్కడెక్కడ ప్రిన్సిపాల్ నాయన మంచి వాళ్ళకే నేను చెప్తే వింటారు, ఒక ప్రిన్సిపాల్ నేను చెప్తే వింటలేదు అని ఎంబారాసింగ్లో సరే మంచిది నేను కమిషనర్కి ఫోన్ చేస్తా అని కమిషనర్కి ఫోన్ చేశాను. ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఏం జరిగిందంటే, ఇట్లా రాజేంద్ర ప్రిన్సిపల్ గారు 109 మంది పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తలేడు, ఐ విల్ ఎంక్వైర్ మేడం అని చెప్పి ఆయన పెట్టేసాడు. కమిషనర్ సార్కు ఫోన్ చేసి ఏం జరిగిందండి, ఇట్లా మినిస్టర్ గారు ఫోన్ చేసిందంటే ఇట్లా ఉంది సార్, మరి 10% కూడా అటెండెన్స్ లేదు, మీరు ఇవ్వమంటే ఇస్తాను. నో యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్, రైట్ థింగ్, డోంట్ గివ్ హాల్ టికెట్, డోంట్ ఇష్యూ, దే డోంట్ డిజర్వ్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మొత్తం ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చింది 70% అటెండెన్స్ లేని వాళ్ళకు హాల్ టికెట్లు ఇవ్వబడవు అని. అంటే ఒక మనం నీతి నిజాయితీగా మన ఉద్యోగాన్ని మనం చేస్తే ఎవరికి భయపడని అవసరం లేదు అని చెప్పి 100 మందికి నేను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటా. నరసింహారెడ్డి సార్ ఇక్కడ ఉన్న మా జగన్ ఏసీపీ మాట్లాడమంటే మాట్లాడతలేదు, వాళ్ళ సంస్కారం అలాంటి వాళ్ళను శిష్యులను తయారు చేసిన ఆయన కూడా సార్ నీతి నిజాయితీకి మారుపేరు. ఒక కానిస్టేబుల్ కోట్ల రూపాయలు సంపాదించే ఈ దరిద్రం ఈ సమాజంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా గుండెల మీద చేసుకొని ఈరోజు ఉద్యోగాన్ని మరి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను కూడా ధైర్య సాహసాలతో ఎదుర్కొని నక్సలైట్ల ప్రాంతంలో కూడా పనిచేసి ఈరోజు మా జగన్ డబ్బులు అవసరం లేదు, సివిల్లో ఉంటే కోట్ల రూపాయలు వస్తాయి మనకు తెలుసు, అందులో ఏసీబీ డిఎస్పీ క్యాడర్లో అది అవసరం లేదని చెప్పి మెట్రో కోరి ఏరి మెట్రోకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళ ఫాదరు బీజేపీ జనసంఘ్ కంటే ముందు నుంచి ఒకే ఐడియాలజీతో షాద్నగర్లో మీకు తెలుసు రామకృష్ణారెడ్డి, ఎల్కిచెర్ల కృష్ణారెడ్డి గారు ఎన్ని అవకాశాలు మీకు ఎమ్మెల్యే జిల్లా పరిషత్ అధ్యక్షులు ఇస్తామన్న నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. రాజీవ్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, మన అడ్వకేట్స్ కోఆపరేటివ్ సొసైటీకి దాదాపు 15 సంవత్సరాలు అన్డిస్ప్యూటెడ్ ప్రెసిడెంట్గా పనిచేసిండ్రు. 1000 కోట్ల టర్న్ ఓవర్తో ఈరోజు అడ్వకేట్ సొసైటీ నడుస్తూ ఉందంటే దానికి కారణం రాజీవ్ రెడ్డి గారు. అంత నమ్మకంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. మరి అలాంటి జగన్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసిండు సార్, రికార్డులో ఉంది, మీ సంస్కారం అది. ఒక ఫామ్ హౌస్ కడుతూ ఉంటే తమ్ముడు ఎక్కడన్నా అవినీతి ₹1 అవినీతి సొమ్ముతో చేసిన నా ఆత్మ సంతోషించదు, నేను చనిపోయినట్టే లెక్క, నువ్వు జాగ్రత్తగా చూస్తున్నావా వాడు ఏం చేస్తున్నాడు అని. ఏ తల్లిదండ్రులైనా మందిని ముంచి అయినా సరే లక్షల రూపాయలు తీసుకొచ్చి సంతోషపెట్టాలని కోరుకుంటారు, కానీ మా కృష్ణారెడ్డి గారు జగన్ రాజీవ్ వాళ్ళ ఫాదరు పిల్లలను కూడా అంత జాగ్రత్తగా అంటే నీతి నిజాయితీగా సమాజంలో బతకాలని ఈరోజుకు సారు ఇచ్చినటువంటి సంస్కారము, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం. జగన్ సార్కు సన్మానం చేస్తా అని చెప్తూ ఉన్నారు సార్. మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ వచ్చిండ్రు, చాలా సంతోషం. ఇది దైవ అనుగ్రహం అంటే. రండి కృష్ణారెడ్డి గారు పైకి రండి, ఒక్కొక్క నిమిషం మీరు మాట్లాడితే సంతోషం సార్. వెళ్ళాలని అనుకుంటున్నారు అందరూ, ఆశీర్వచనం చెప్పండి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేయండి. మీ మంచి మాటలు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీరు
మాట్లాడితే అదే ఆశీర్వాదాలు సార్ మాకు. అందరూ ఒక్కొక్క నిమిషమైన ఆశీర్వదించి మీరు మాట్లాడితే సంతోషం. ఇదో నరసింహారెడ్డి సార్, మీ శిష్యులు రణి కృష్ణారెడ్డి గారు మీ మధ్యలో ఉండండి. మీరు మాకు భగవత్ సమానులు. జగన్ ఇప్పుడు ఏసీపీ మెట్రో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. జగన్ ఒక నిమిషం మాట్లాడుతున్నాను సార్. వెళ్ళిపోతామంటారు పెద్దలు అయిపోతున్నాం. మరియు ఈరోజు సన్మానం సురేందర్ రెడ్డి గారు కూర్చోండి సార్. నేను ఆచారంలో పనిచేస్తున్నప్పుడు తను చేడులో పనిచేస్తున్నాడు. నాకు ముఖ్యంగా తన వ్యక్తిగత పరిచయం క్యాంపులో నేను CCO పనిచేస్తున్నప్పుడు, క్యాంప్ ఇన్ఛార్జ్ చేస్తున్నప్పుడు సారు ఏసీ జనరల్. అప్పటి వరకు ఆయన గురించి రకరకాలుగా చాలా సిన్సియర్ అది ఇది అని చెప్తుంటే వినటమే, కానీ క్యాంపులో దగ్గర నుంచి తనను నేను పరిశీలించి నాకు తగ్గట్టుగా తను మోల్డ్ చేసుకొని చక్కగా ఎలాంటి ఒక్క రూపాయి తేడా రాకుండా ఒకళ్ళని నొప్పించకుండా చక్కగా అందరితో కలిసిమెలిసి పని చేసి అందరి మన్ననలు పొందిన అప్పుడు నేను అతన్ని దగ్గర నుంచి చూడటం జరిగింది. ఆ రోజే నాకు ఆత్మీయుడని అనుకున్నాను. అతను కూడా నన్ను అదే విధంగా గౌరవించేవాడు. అప్పటి నుంచే నేను అతని యొక్క ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే అతని యొక్క కమిట్మెంట్స్, అతని యొక్క ఆలోచనలు, సమాజానికి సేవ చేయాలని యొక్క గొప్ప మనసు ఉంది. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది అలా ఉన్నవాళ్ళు. కాబట్టి అతన్ని రిటైర్మెంట్ తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవ చేస్తాడని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉగాది ఆత్మీయ సమ్మేళనం మరియు శ్రీ సురేందర్ రెడ్డి గారి యొక్క పదవి ఇంకో దేవుడు ఇట్లా కలిపాడు, మీ మాటలే మళ్ళీ కలవాలని కలిపాడు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మీ మాట సార్ పట్టుదలతోనే ఇది జరుగుతుంది. వారు ఇండైరెక్ట్ గా సారే ఇన్స్పిరేషన్ పెట్టాలని. చాలా సిస్టమేటిక్ మనిషి. అదేవిధంగా విద్యార్థులకు వారి యొక్క విద్యాబోధనతో పాటు ఆధ్యాత్మికంగా కూడా వారికి మంచి నేర్పించాలని ఉద్దేశించినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులతో మనం కలిసి పనిచేసినప్పుడు మనకు కూడా వాళ్ళ యొక్క సువాసన కలగాలడానికి ప్రత్యేక నిదర్శనము. తప్పకుండా సారు సమాజానికి ఇంకా చాలా సేవ చేయాలని ఎంతో మంది మేధావులు అమ్మ పుస్తకం కూడా సార్ గురించి చెప్పారు. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కష్టపడి పైకి వచ్చి మొదటి నుంచి కూడా ఆర్య సమాజం యొక్క ప్రభావం కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా విషయాల్లో ఉండి సారు ఆధ్యాత్మికంగా దైవికంగా కూడా తోడ్పడుతుంది. మరి ఈ రకమైనటువంటి అవకాశం అందరికీ రాదు. సోదరుడికి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాయనుకుంటా. వాళ్ళ ఫాదర్ కూడా 104 సంవత్సరాలు వచ్చి పిల్లలకు మంచి మాట్లాడతారా? అడుగుతా. అదేవిధంగా సార్ కూడా విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నాడు. వీళ్ళని బయట వాళ్ళని ఫస్ట్ మాట్లాడి భవిష్యత్తు అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంతోషంగా ఉండండి. కొంచెం అర్జెంట్ థ్యాంక్ యూ. వీరం కూడా పోవాలి ఇప్పుడు. థ్యాంక్ యూ. మాట్లాడతాను సార్, మళ్ళీ కలుస్తాను. నేను మాట్లాడతాను మీతో ఫ్రీగా. నువ్వు ఎక్కడ పోతున్నావు? అయ్యో ఉండండి, మీరు ఉండండి, మాట్లాడాలి. అన్ని ఆయన మన ఇమ్మడి బుచ్చన్న గారు థ్యాంక్ యూ. మాట్లాడు. అవునా? మాట్లాడతాను. ఒక నిమిషం మాట్లాడతాను. ఇట్లా ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరూ, తర్వాత వేదిక ముందు ఆశీర్లైన వాళ్ళు, సోదర సోదరిమణులు, సభకు ప్రాణం వచ్చింది ఇక్కడ
లేట్ ఏం కాలేదు కదా అక్కడ చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది ఇక్కడనే పడిపోయినట్టుంది. మళ్ళీ మీరు రావాల్సి ఉంది. గారి గురించి చెప్పాలంటే నేను చెప్పదలుచుకున్నా కూడా మా హనుమంత్ రెడ్డి గారు చెప్పించాను. హనుమంత్ రెడ్డి గారు మేము ఒక 6 సంవత్సరాలు కల్లగొట్టిలో పండించాము. అక్కడ ఉన్నప్పుడు దగ్గర కలిసి పనిచేస్తున్నాము. సురేందర్ రెడ్డి గారు పూర్వం పరిచయం లేదు, కానీ ఆయన అక్కడ ప్రిన్సిపల్ రికార్డు చేయడానికి వచ్చిన రోజు ఫార్చునేట్గా ఆయన పూజ చేయడము, నేను అక్కడ వెళ్ళడము, అవి పోవడము, అక్కడ కార్యక్రమాలు ఆ రోజు అన్ని ముగించిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా సురేందర్ రెడ్డి గారు తప్పనిసరిగా నన్ను పిలవడం చెప్పింది. ఈ రకంగా పిలవడంలో ఈ 2 సంవత్సరాల వ్యవధిలో అన్యోన్యత పెరిగింది. తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ మొట్టమొదటి కళాశాలకు వచ్చిన తర్వాత కొన్ని వసతులు అడిగాడు. ఆ వసతులు భగవంతుని అనుగ్రహం చొప్పున నేను పనిచేసిన మాజీ విద్యార్థులను అడిగితే అన్ని కోరికలు పెట్టినారు. వాటర్ ట్యాంక్ అనుకోండి, గేట్ అనుకోండి, పైన అనుకోండి, అన్ని స్తంపు కానీ ఆయన కోరుకున్నటువంటి మినిమం నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు అడగడం, క్రమపట్టడం ద్వారా ఇంకా మీరు మాట్లాడాలంటే సంగీతం చెప్తాడు, పాటలు పాడతాడు, అన్ని ఒకటే. తర్వాత అక్కడ ఇంకోటి జరిగింది ఏమంటే కల్లకుర్తి కళాశాలలో ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలని అంటే ఎంతమంది ఆడేటువంటి తరుణంలో విద్యార్థులతో పాటుగా ఉపన్యాసకులు కూడా తయారు చేసి అది మాత్రం నేను గర్వించదగ్గటువంటి విషయం. నాకు మైకేనికి వాళ్ళు ఉన్నారు, కానీ అంతకుముందు ఏమన్నా నన్నేడ పిలుపుతారో ఏమన్నా. ఎందుకంటే ఇక్కడ మిత్రుడు ఉన్నాడు మాధవరెడ్డి గారు కూడా మాట కలవకుర్తి కళాశాలలో ఇంగ్లీష్ పార్ట్ టైం వస్తా తప్పకుండా. ఇంక ఇప్పుడు ఫ్రీ పనిచేసి మళ్ళీ తీసుకొని వస్తా, పిల్లల్ని తీసుకొని. మీరు వేసిన వడలు, ఉయ్యాలు కూర్చో అన్ని జ్ఞాపకం చేసుకుంటాం అప్పుడప్పుడు. ఈ మధ్యలో తక్కువ తప్పకుండా. సుధాకర్ సార్ మీకు బంధువులు కావాలి, వాళ్ళు కూడా మన కమ్యూనిటీ. తర్వాత ఫోన్ నెంబర్లు ఇస్తా, మాట్లాడుతున్నాం. సార్ కూడా కల్లకుర్తిలో వైశ్య అనే మంచి పేరు ఉంది, చాలా చాలా మంచి పేరు. తల్లిదండ్రుల పాద పూజ జరిపించడం జరిగింది. ఆ పాద పూజలో ఇంకోటి అదృష్టం ఏంటంటే సార్ వాళ్ళ నాన్న పక్కకే నేను కూర్చోవడం, అది కూడా నాకు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఎందుకంటే ఆయన 100 సంవత్సరాల శతాధిక వయసు ఉండి కూడా ఆయన నోట్ మాత్రం ఊరుకోవడం లేదు, పెదవులు ఆడుతూనే ఉన్నాయి, మంత్రం చదువుతూనే ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఇంకా సార్ వాళ్ళు ఇషారా ఏమంటావు, డాడీ, నాన్న నాన్న సరే ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా నాకు వారు పక్క కూర్చునడానికి కూడా అవకాశం కల్పించింది. తర్వాత వారు పోయినప్పుడు కూడా కార్యక్రమాలకు వచ్చేసాను. తర్వాత ఇంకా వారి కార్యక్రమాల్లో కల్లకుర్తి నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి సార్ పక్కన సార్ను వదలనే వద్దు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే అవసరం లేదనుకొని ఏం కాదు. పెద్ద నాకు సార్ కంటే పెద్దోళ్ళు ఎవరు లేరు. వెళ్ళి వచ్చినాడు. ఇప్పటికి కూడా ఆయన కల్లకుర్తి సరౌండింగ్ ఏరియాలలో అందరి అభిమానాలు కూడా ఉన్నాడు. నేను 20 ఏళ్ళు పనిచేసి నా ఫోన్ నా దగ్గర లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసా కట్ చేసా, నా దగ్గర లేదు. నమస్కారం సార్. సార్ విష్ణువర్ధన్ రెడ్డి, మీ కల్లకుర్తి సార్ గౌడ్ సైడ్ వచ్చాం బయలువల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. కొలీగ్స్ చాలా ఆప్తుడు బయలుదేరికి వచ్చిందా ఫస్ట్ విశ్రాంత ప్రభుత్వ
ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి గారు హైదరాబాద్ లేవా సన్మాన కార్యక్రమం జరగడం సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇగో ఇంతమంది మిత్రులను తీసుకొచ్చాను. సురేందర్ రెడ్డి గారితో మాకు చిన్ననాటి నుంచి పరిచయం. అతనేమో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పోతే మేము జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాము. ముందుగా నేను ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత మన ఉద్యోగం వదులుకొని మరి ఇందులో ఎగ్జామ్స్ చేయలేదు మళ్ళీ చేద్దాం ఒక రోజు వస్తాం మందరం కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్లు కూడా పనిచేశారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఫ్రీగా కలుద్దాం. అంతమంది పేద విద్యార్థులకు 2 దశాబ్దాల పాటు ముందు కొంచెం సేపు ముందు మాట్లాడుకోండి. అర్జెంట్ ఉందంట వెళ్తున్నాం. మాట్లాడిపోరు ఒక ఏముంది ఒక్క నిమిషం మాట్లాడు వద్దా. థ్యాంక్ యూ. పిల్లగానికి పంపిస్తాడు. నాకు అవకాశం లేదంటే యూనిట్ కాలేజ్ నేనేం చేశానంటే ఎక్కడైతే మ్యాథమెటిక్స్ టీచర్ లేకుంటే ఫ్రీగా నేను అక్కడ పోయి టీచింగ్ చేసి ఇవన్నీ కూర్చోండి మీరు. ఎవరికి పెట్టిండ్రు అవుతుంది ఇదేనా? టీచింగ్ చేసి అదేవిధంగా 2 చోట్ల జూనియర్ కాలేజీ తుక్కుగూడలో తర్వాత మహేశ్వరంలో కూడా ట్యూటోరియల్ కూడా నిర్వహించి అక్కడ కూడా చాలామంది పేద పిల్లలకు కూడా ఉచితంగా విద్యను బోధించడం జరిగింది. నాతో పాటు మరొక 2 ఉపాధ్యాయులు కూడా వారు కూడా సేవాభావంతో నేను మ్యాథ్స్ చెప్తే వాళ్ళు ఇంగ్లీష్ సైన్స్ చెప్పారు. మరి వారందరూ కూడా కేవలం మన సురేందర్ రెడ్డి ఈ యొక్క ప్రోత్సాహంతోనే ఈ యొక్క టీచర్గా నేను 2 దశాబ్దాల పాటు నేను అంటుండే వాడిని మేము ప్రభుత్వ ఉద్యోగము మేము ప్రైవేట్లో ఉంటే సురేందర్ రెడ్డి అంటుండే మాకేం గౌరవం ఉంటుంది, అసలు గ్రామీణ ప్రాంతంలో మీకే మంచి విలువ ఉంటుంది కాబట్టి మీరే మంచి